హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుందండి. రేపటి నుండి 499 అయితే అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా తీసుకోండి. ప్రజెంట్ జస్ట్ 299కే అందజేస్తున్నాము. ఇందులోనే 5,000కు పైగా ఎంసీక్యూస్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనము ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యంగా గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయడము చాలా చాలా ముఖ్యమండి. ఓకేనా, మనం ఎంత చదివాము, మన నాలెడ్జ్ ఎంత ఉంది, ఎంతవరకు గుర్తుంచుకున్నాము అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేసే మార్క్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఎగ్జామ్ ఉంటుందండి. మీరు ప్రతిరోజు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాయవచ్చు. ఓకేనా, ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగా స్టాఫ్ నర్స్ ఉంది అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండాలి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. యాప్ తెలియకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసిన వారు కూడా చాలామంది తెలియట్లేదు ఏ విధంగా పర్చేజ్ చేయాలని. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ చార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. చార్ట్, ఓకేనా, ఆ చార్ట్ దగ్గర నాకు మెసేజ్ పెట్టచ్చండి. మీరు ఒకవేళ మీకు పర్చేజ్ చేయడము రాకపోతే అక్కడ మెసేజ్ పెట్టండి. నేను గైడ్ చేస్తాను ఏ విధంగా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అయితే చూడబోతున్నామండి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మనకి ఒక మార్క్ టెస్ట్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా వెబ్సైట్లో. అయితే అందులో క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ దానికి కీ లేదు, అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు, సబ్మిట్ కూడా అవ్వట్లేదు అది కదా. చాలామంది అభ్యర్థులు సార్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో అవి యాక్చువల్గా అయితే 99 మొత్తం మనము టెస్ట్ సిరీస్లో కవర్ చేసామండి అవి. కానీ కొంతమంది అయినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో వారందరినీ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని వీటిని ఒక 4 పార్ట్స్గా అయితే చేసి మీకు అందజేస్తానండి. అంటే ఈచ్ వీడియోలో ఒక 25 క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో చూద్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైతే ఈ యొక్క మాక్ టెస్ట్ని గవర్నమెంట్ మాక్ టెస్ట్ని ఎక్స్ప్లెనేషన్ కావాలని కోరుకున్నారో అందరు లైక్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను మీకు. ఓకేనా, క్లియర్గా అర్థమయ్యే విధంగా. అక్కడ ఓన్లీ మనకి ఇంగ్లీష్లోనే ఉంది కదా. ఓకే, చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్మా అండ్ సీరం ఈజ్ దట్ ప్లాస్మా మరియు సీరం మధ్య తేడా ఏమిటి ప్లాస్మాలో? సో ఏంటండి మరి రిపీట్ అవుతుంది. సో అక్కడ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏది ఉంటుందో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 80కి 80 క్వశ్చన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఓకేనా, మరి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్మా అండ్ సీరం ఈజ్ దట్ ప్లాస్మా డజన్ కంటైన్ ఫైబ్రినోజన్, కంటైన్స్ ఫైబ్రినోజన్, కంటైన్ అయాన్స్, హ్యాజ్ అ మోర్ వాటర్. ఆప్షన్ బి అండి, కంటైన్ ఫైబ్రినోజన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నోట్ చేసుకోవాలి. సో లేదా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మన యాప్లో దీన్ని అప్డేట్ చేస్తాను. 4 పార్ట్స్ అవ్వగానే మార్క్ టెస్ట్ పెడతాను, దీనిపైన గ్రాండ్ టెస్ట్ పెడతాను. మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి విత్ ఎక్స్ప్లెనేషన్ యాప్లో పెట్టేస్తాను. ఫ్రీగా పెట్టేస్తానండి అందరికీ కూడా. ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకున్నవారు అందరు కూడా రాసే విధంగా ఫ్రీ టెస్ట్ పెడతాను. ఓకే, గమనించాలి. ప్లాస్మా కంటైన్ ఫైబ్రినోజన్ విచ్ ఈజ్ ఏ ప్రోటీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ బ్లడ్ క్లాటింగ్. ప్లాస్మా కంటైన్ ఏం కంటైన్ అయి ఉంటుందండి? ప్లాస్మా ఏం కలిగి ఉంటుంది? ఫైబ్రినోజన్ అనేటువంటి ప్రోటీన్ను కలిగి ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డగట్టించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇన్ కాంట్రాస్ట్ సీరం ఈజ్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ కోయాగులేషన్, సో లాకింగ్ ఫైబ్రినోజన్. ఇంపార్టెంట్ అండి. ప్లాస్మాలో ఫైబ్రినోజన్ ఉంటుంది. ఇది రక్తం గడ్డగట్టడంలో సహాయపడే ఒక ప్రోటీన్. గడ్డగట్టిన తర్వాత రక్తంలో మిగిలే ద్రవ భాగాన్ని సీరం అంటారు. ఇందులో ఫైబ్రినోజన్ ఉండదు. అంటే సీరంలో ఫైబ్రినోజన్ అనేది ఉండదు, ప్లాస్మాలో మాత్రమే ఉంటుందండి. సీరం అంటే ఏంటి తెలుసా అంటే రక్తం గడ్డగట్టిన తర్వాత దానిపైన ఒక పేల్ ఎల్లో కలర్లో ఇట్లా ఒక ఫామ్ అయితే ఏర్పడుతుందండి. దాన్ని సీరం అంటాం. దాంట్లో ఏమి కూడా ఉండదు.
ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ affected by using a tourniquet while collecting blood. రక్తం సేకరించేటప్పుడు టోర్నికెట్ ఉపయోగించడం ద్వారా ప్రభావితము కానిది ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇది అన్నీ కవర్ చేస్తామండి మన టెస్ట్ సిరీస్లో. ఒకటి కవర్ కాలేదు అంటూ ఏమీ లేదు. ఓకే, సో అమోనియా, కాల్షియం, గ్లూకోజ్, లాక్టేట్ ఏంటండి? రక్తం సేకరించేటప్పుడు టోర్నికెట్ ఉపయోగించడం ద్వారా ప్రభావితం కానిది. ఆన్సర్ ఆప్షన్స్ అండి. గ్లూకోజ్ ప్రభావితము కాదు, రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ప్రభావితము కాదు. అమోనియా, కాల్షియం, లాక్టేట్ అనేటువంటివి ప్రభావితం అవుతాయి. చూద్దామండి. గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్స్ ఆర్ జనరల్లీ నాట్ ఎఫెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ అ టార్నిక్వేట్. హౌఎవర్, substances like a lactate and ammonia can increase due to restricted blood flow. ఓకేనా, ఏమవుతాయటండి? సబ్స్టాన్సెస్ లైక్ లాక్టేట్ మరియు అమోనియా అనేటువంటివి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? డ్యూ టు రిస్ట్రిక్టెడ్ బ్లడ్ ఫ్లో. అంటే రక్తం యొక్క ప్రసారాన్ని ఎంత కావాలో అంతకు తగ్గించినప్పుడు కానీ పెంచినప్పుడు కానీ ఇవి పెరుగుతాయి. కాజ్డ్ బై టార్నిక్వైట్స్. అంటే గ్లూకోజ్ స్థాయిలు సాధారణంగా టోర్నికెట్ ఉపయోగం వల్ల ప్రభావితం కావండి. అయితే లాక్టేట్ మరియు అమోనియా వంటి పదార్థాలు టోర్నికెట్ కారణంగా రక్త ప్రవాహము అడ్డంకి కావడంతో పెరగవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈజ్ హిస్టాలజీ? సో కొన్ని క్వశ్చన్లు ఈ యొక్క మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ మాక్ టెస్ట్లో చాలా డెడ్ ఈజీ ఇచ్చారండి. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసేటువంటివి. ఓకే, లైక్ ఇది ఒక క్వశ్చన్ అనుకోండి అలాంటిది. వాట్ ఈజ్ హిస్టాలజీ? హిస్టాలజీ అంటే ఏంటండి? చాలాసార్లు చెప్పాను నేను క్లాస్లో, ప్యాథాలజీ క్లాస్లో. ఓకే, ఆప్షన్ ఏ అండి, మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ టిష్యూ. అంటే ఒక టిష్యూను, ఒక కణజాలాన్ని మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తే ఏ విధంగా మైక్రోస్కోపిక్ వ్యూలో చూసేటువంటి విధానాన్నే, దాని యొక్క నిర్మాణాన్నే హిస్టాలజీ అంటారు. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. హిస్టాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ that focuses on studying the microscopic structure and organization of tissue. మైక్రోబయాలజీకి సంబంధించిందండి ఇది. హిస్టాలజీ అనేది సూక్ష్మ దశలో కణజాల నిర్మాణాన్ని అధ్యయనం చేసే జీవశాస్త్ర శాఖ అండి. మైక్రోబయాలజీలో ఇది ఒక శాఖ అండి హిస్టాలజీ. ఏం చేస్తుంది ఇది? ఈ యొక్క కణజాలాల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తుందండి. ఇంపార్టెంట్. మన శరీరంలో కణజాలాలు ఉంటాయి కదా, రక్తం కూడా కణజాలమే అండి, ద్రవరూప కణజాలము. అండ్ అడిపోస్ కణజాలం ఉంటుంది, ఇంకా చాలా కణజాలాలు ఉంటాయి. ఓకేనా, వాటన్నింటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓకే, నెక్స్ట్ వన్, ద మోస్ట్ అబౌండెంట్ ఇమ్యునోగ్లోబిన్ ఇన్ ప్లాస్మా. ద మోస్ట్ అబౌండెంట్ ఇమ్యునోగ్లోబిన్ ఇన్ ప్లాస్మా. నేను ఒక రివిజన్ క్లాస్లో చెప్పానండి, ప్లాస్మాలో మనకు ఇమ్యునోగ్లోబిన్స్ రకాలు ఉంటాయని చెప్పానండి కదా. అదే క్వశ్చన్ అడిగారు ఇక్కడ. ద మోస్ట్ అబౌండెంట్ ఇమ్యునోగ్లోబులిన్ ప్లాస్మా ఏది ఉంటుందండి? ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీడి. ఐజీ అంటే ఇమ్యునోగ్లోబులిన్ అండి. ఓకే, ఏదో అనుకోవద్దు. ఆన్సర్ ఆప్షన్ ఏ. జీ అంటే దానిలో ఉండేటువంటి రకము. జిఏఎండి అనేటువంటి ఇమ్యునోగ్లోబిన్ రకాలండి అవి. ప్లాస్మాలో ఉండేటువంటి ఇమ్యునోగ్లోబిన్ రకాలు ఇవన్నీ. మరి ఎక్కువగా ఉండే రకం ఏంటి? ఆప్షన్ ఏ ఐజీజీ అండి. ఓకే, గమనించాలి. ఐజీజీ ఈజ్ ద మోస్ట్ అబౌండెంట్ ఇమ్యునోగ్లోబిన్ ఇన్ ప్లాస్మా, కన్సిస్టింగ్ అబౌట్ 75 to 80% ఉంటుందండి ఇది. ఇన్ ద టోటల్ ఇమ్యునోగ్లోబిన్ పూల్ ఇట్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఇమ్యునో రెస్పాన్స్. అంటే వ్యాధి నిరోధక ప్రతిస్పందనలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బై న్యూట్రలైజింగ్ ప్యాథోజన్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ఫాగోసిటోసిస్. అంటే ఇవి ఏం చేస్తాయండి? ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ప్లాస్మాలో ఉంటాయి. ఓకే, ఇవి శరీరంలోనికి ఏవైనా వ్యాధికారక క్రిములు ఎంటర్ అయినప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడం, చంపివేయడం లాంటివి అయితే చేస్తాయి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మొత్తం ఎంత ఉంటాయండి ప్లాస్మాలో? ఐజీజీ అనేటువంటి 75 to 80% ఉంటాయి, గమనించాలి. నెక్స్ట్ వన్, ద మెజర్ ఆఫ్ concentration expressing the number of equivalents of soluble solute per liter of serum is ఏంటండి? ద మెజర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెసింగ్ ద నంబర్ ఆఫ్ ఈక్వలెన్స్ ఆఫ్ solute per liter of solution is.
ఆన్సర్ ఆప్షన్ సి అండి, నార్మాలిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నార్మాలిటీ. ఇది మనం ఎక్కడ చెప్పుకున్నాం తెలుసా అండి, వాటర్ సొల్యూషన్స్ అనేటువంటి టాపిక్లో ఇది చెప్పాను ఆల్రెడీ నేను. ఓకేనా, మరి దీన్ని ఏమంటారు? నార్మాలిటీ అంటారండి. చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది మీకు. Normality is defined as the number of gram equivalents of a solute per liter of solution. It is commonly used in acid-base reactions and redox reactions. అంటే సొల్యూషన్లో లీటర్కు సొల్యూట్ గ్రామ్ సమానమైన సంఖ్యను నార్మాలిటీ అంటారు. ఇది సాధారణంగా ఆమ్లక్షార విక్రయాలు మరియు రెడాక్స్ ప్రతిచర్యలలో ఉపయోగిస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, Bilirubin is the catabolic product of. బైలురుబిన్ క్యాటబాలిక్ ఉత్పత్తి ఏమిటి? ఏం ఉత్పత్తి చేస్తుందండి బైలురుబిన్? క్యాటబాలిక్ ఉత్పత్తి ఏంటి? హేమ్, అమైనో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్, సో ప్యూరినస్. ఆప్షన్ ఏ అండి, హేమ్ అనేది ఉత్పత్తి చేస్తుందండి బైలురుబిన్. చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. బైలురుబిన్ ఈజ్ ప్రైమర్లీ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ హేమ్ అండి. అంటే హేమ్ అనే దాన్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు బైలురుబిన్ ఉత్పత్తి అవుతుంది. వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి, ఇక్కడ క్లియర్గా తెలుగులో కూడా చెప్తాను. బైలురుబిన్ అనేది ప్రధానంగా ఎర్ర రక్త కణాలలోని హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్లో హీమ్ యొక్క విచ్ఛిన్నత ఫలితంగా ఏర్పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బైలురుబిన్లో హీమ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందండి? ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం. ఓకే, బైలురుబిన్ అనేది ప్రధానంగా రక్త కణాల్లోని హీమోగ్లోబిన్లోని హీమ్ అనేది విచ్ఛిన్నం కావడం ద్వారా బైలురుబిన్ అనేది ఏర్పడుతుంది. క్లియర్ కదా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ సపరేషన్ టెక్నిక్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ స్టేషనరీ అండ్ మొబైల్ ఫేజ్ ఈజ్. ఏ సెపరేషన్ టెక్నిక్ బేస్డ్ ఆన్ డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ స్టేషనరీ అండ్ మొబైల్ ఫేజ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రోమాటోగ్రఫీ అంటారు దీన్ని. క్రోమాటోగ్రఫీ వివరాలు చూద్దాం. క్రోమాటోగ్రఫీ ఈజ్ ఏ సెపరేషన్ టెక్నిక్ దాట్ రిలైస్ ఆన్ ద డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంపౌండ్స్ బిట్వీన్ ఏ స్టేషనరీ ఫేజ్ అంటే సాలిడ్ ఆర్ లిక్విడ్ అండ్ ఏ మొబైల్ ఫేజ్ అంటే లిక్విడ్ ఆర్ గ్యాస్. దిస్ అలోస్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ మిక్చర్. ఇంపార్టెంట్ అండి, బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ అఫినిటీస్ ఫర్ ద ఫేజ్. క్రోమాటోగ్రఫీ అనేది ఏంటంటే ఒక విభజన విధానం అండి, అంటే సపరేట్ చేసేటువంటి విధానమే క్రోమాటోగ్రఫీ. ఇది స్థిరమైన దశ అంటే ద్రవం లేదా ఘనంలో ఉన్నప్పుడు, మరియు మొబైల్ దశ అంటే ద్రవం లేదా వాయు స్థితిలో ఉన్నప్పుడు పరస్పర పంపిణీ ఆధారపడుతుంది. ఇది మిశ్రమంలోని భాగాలను వాటి వేరు స్టేట్స్ ఆధారంగా విభజించడానికి అనుమతిస్తుంది. ఓకేనా, క్రోమాటోగ్రఫీ అంటే ఏంటండి? ఒక పదార్థం యొక్క స్థితి ఆధారంగా, అది ఘన రూపంలో ఉందా, ద్రవ రూపంలో ఉందా, వాయు రూపంలో ఉందా, ఇలాంటి స్టేట్స్ ఆధారంగా చేసుకుని వాటిని విడదీస్తుంది. సింపుల్, ఆ కాంపోనెంట్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే దీన్ని విడదీయడం అయితే జరుగుతుంది. క్రోమాటోగ్రఫీ అంటే సింపుల్ అండి, ఒక విభజన విధానము. అందరూ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, షుగర్ ఇన్ డిఎన్ఏ ఈజ్. షుగర్ ఇన్ డిఎన్ఏ అంటే డిఎన్ఏలో ఉండేటువంటి షుగర్ ఏ రూపంలో ఉంటుంది? జైలోస్, రైబోస్, డియాక్సిరైబోస్, రైబులోస్. ఏ రూపంలో ఉంటుంది డిఎన్ఏలో షుగర్? ఆప్షన్స్ ఏంటి? డియాక్సిరైబోస్. డియాక్సి న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా. సో చూద్దాం వివరాలు. ద షుగర్ ఇన్ డిఎన్ఏ ఈజ్ అ డియాక్సిరైబోస్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ అ రైబోస్ ఫౌండ్ ఇన్ ఆర్ఎన్ఏ బై ద absence of one oxygen atom. The difference is crucial for the structure and the function of DNA compared to RNA. అంటే డిఎన్ఏలో చక్కెర డియాక్సిరైబోస్, ఇది ఆర్ఎన్ఏలో ఉండేటువంటి రైబోస్తో పోలిస్తే ఒక ఆక్సిజన్ అణువును కోల్పోయి ఉంటుందండి. రైబోస్ కంటే ఒక అణువు ఆక్సిజన్ అణువు తక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసము డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ యొక్క నిర్మాణం మరియు కార్యాచరణకు చాలా ముఖ్యము. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ద టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ కాంజుగేటెడ్ అండ్ నాన్ కాంజుగేటెడ్ బైలురుబిన్. సో ఇవన్నీ కూడా ఉన్నాయండి మన టెస్ట్ సిరీస్లో, ప్రాక్టీస్ చేయాలి అందరూ బాగా. బైలురుబిన్ కాంజుగేటెడ్ మరియు నాన్ కాంజుగేట్గా తేడా చేయడానికి ఉపయోగించే పరీక్ష ఏంటి? ఆన్సర్ జైలోస్, రైబోస్, డియాక్సిరైబోస్, సో రైబులోస్.
ఆప్షన్ ఏ అండి xylose. చూద్దాం. The xylose absorption test helps to differentiate between conjugated and non-conjugated bilirubin అండి by assessing how well the intestines absorb xylone. So indicating the functionality of the liver and the biliary system. కాంజుగేట్ మరియు నాన్ కాంజుగేట్ బైలిరూబిన్కి తేడా చేయడానికి xylose టెస్ట్ అనేది చేస్తారండి. xylose స్ప్రెడ్ టెస్ట్ అనేది ఉంటుంది, దాన్ని చేస్తారండి. ఈ టెస్ట్ ఏం చేస్తుంది? పేగులు కృత్రిమంగా ఎలా వ్యాప్తిస్తుంది మరియు అంచనా వేస్తుంది. ఇది కాలేయం మరియు బైలరీ వ్యవస్థ యొక్క కార్యాచరణను కూడా సూచిస్తుందండి. xylose స్ప్రెడ్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. నార్మల్ బ్లడ్ pH is నంబర్ ఆఫ్ టైం చెప్పాను కదండి మన క్లాసెస్లో. ఆప్షన్ డి 7.35 to 7.45. The normal blood pH range is to 7.35 to 7.45, which is a slightly alkaline. Okay, this range is crucial for a proper physiological functions and metabolic presence in the body. అంటే సాధారణ రక్త pH స్థాయి ఎంత అండి? 7.35 నుంచి 7.45 మధ్య ఉంటుంది. ఇది స్వల్పంగా ఆల్కలైన్, ఓకేనా, అంటే క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ స్థాయి శరీరంలో సరైన శారీరక విధానాలు మరియు జీవరసాయన ప్రక్రియల కోసము చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. అక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇన్ ఎ ల్యాబొరేటరీ కెన్ బి మెన్షన్డ్ బై. అక్యురసీ అండ్ ప్రికాషన్ ఇన్ ల్యాబొరేటరీ అంటే ఖచ్చితత్వం మరియు రక్షణ చర్యలను ఎవరు మెన్షన్ చేస్తారు? ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్, ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇంటర్ ల్యాబొరేటరీ కంపారిజన్. ఆన్సర్ ఆప్షన్స్ అండ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ అయితే తెలియజేస్తాయండి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా అండి మనకు? క్లినికల్ బయోకెమిస్ట్రీలో. ఆల్రెడీ చెప్పాను నేను ఈ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. క్లినికల్ బయోకెమిస్ట్రీలో ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి దానిలో చెప్పడం అయితే జరిగింది, అక్రెడిటేషన్స్ అనేటువంటి టాపిక్లో. ఆప్షన్ సి అండి. చూద్దాం. అక్యురసీ అండ్ ప్రికాషన్ ఇన్ ఎ ల్యాబొరేటరీ సెట్టింగ్ ఆర్ బెస్ట్ అసెస్డ్ త్రూ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్, యాజ్ ఇంటర్నల్ కంట్రోల్ హెల్ప్స్ టు మానిటర్ ద ల్యాబొరేటరీస్ day-to-day performance, while external controls provide an independent assessment of accuracy. అంటే సరిగ్గా మరియు ఖచ్చితంగా ఉండడం అనేది ల్యాబొరేటరీ లోపల మరియు వెలుపల నాణ్యత నియంత్రణల ద్వారా సమర్థించబడుతుంది. ఎందుకంటే అంతర్గత నియంత్రణలు రోజువారీ ప్రదర్శనలను పర్యవేక్షిస్తాయి, డే-టు-డే టెస్టులు పర్యవేక్షిస్తారు. అండ్ వెలుపల అంటే బయట నియంత్రణలు ఖచ్చితత్వం మరియు స్వతంత్ర అంచనాలను అందిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. The important regulatory hormone for blood glucose homeostasis is, okay, the important regulatory hormone, okay, blood glucose homeostasis అంటే రక్తంలో ఉన్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ను రెగ్యులేట్ చేసే హార్మోన్ ఏంటి అని అడుగుతున్నారు. గ్లూకాగాన్, ఇన్సులిన్, కార్టిసాల్, ఎపినెఫ్రైన్. ఆప్షన్ బి అండి, ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఆల్రెడీ ఎన్నోసార్లు డిస్కస్ చేసాం మనం, ఓకేనా. ఇన్సులిన్ అనేది రక్తంలోని మరి గ్లూకోజ్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తుందండి. ఇట్ రెగ్యులేట్స్ ద గ్లూకోజ్ లెవెల్స్. ఇన్సులిన్ చూద్దాం, ఇది ఒక హార్మోన్. Insulin is the key hormone that regulates blood glucose levels by facilitating the uptake of glucose into cells, thereby lowering blood sugar levels. Glucagon, on the other hand, increase the blood sugar levels when they are low, while epinephrine ante adrenaline prepares the body to fight or flight response and can also increase the blood sugar. Cortisol refers to hormones produced by the adrenal cortex, which is not primarily involved in a glucose regulation. ఓకేనా. ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నియంత్రించడానికి ముఖ్యమైన హార్మోన్. ఇది గ్లూకోజ్ను కణాల్లోకి తీసుకోవడానికి సులభతరం చేస్తుంది, అంతే కదండి. కణాలకి శక్తి కావాలి కదా, ఆ శక్తి అందించేది ఏంటి? గ్లూకోజే. ఓకేనా. ఈ యొక్క గ్లూకోజ్ని కణాలు తీసుకోవడానికి సులభం చేసేటువంటి హార్మోనే ఇన్సులిన్. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గ్లూకాగాన్, ఇన్సులిన్,
గ్లూకోజ్కు వ్యతిరేకంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు అవి పెరిగే విధంగా పనిచేస్తుంది. ఎపినెఫ్రైన్ అంటే అడ్రినాలిన్ లక్ష్యాన్ని లేదా పోరాటానికి స్పందనలను సిద్ధం చేస్తుంది మరియు రక్తంలో చక్కెరను పెంచుతుంది. కార్టిసాల్ అనేది అడ్రినల్ కార్టెక్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్లను సూచిస్తుంది. ఇది ముఖ్యంగా గ్లూకోజ్ నియంత్రణలో భాగంగా ఉండవు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీటోన్ బాడీ? క్రింది వాటిలో కీటోన్ బాడీ కాదు ఏంటిదని అడుగుతున్నారు. అసిటోన్, అసిటేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, ఎసిటైల్ సిఓఏ. ఆప్షన్ ఏ అండి, ఎసిటైల్ సిఓఏ. ఇవన్నీ డిస్కస్ చేసామండి మనం. ఎసిటైల్ సిఓఏ ఈజ్ ఏ కీ మెటబాలిక్ ఇంటర్మీడియట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ బయోకెమికల్ రియాక్షన్స్, particularly in the citric acid cycle, but it is not classified as a ketone body. The other options, ketone, acetate and beta hydroxybutyrate, are considered ketone bodies produced during fat metabolism. Important question అండి. సో క్లియర్గా తెలుగులో కూడా చెప్తాను చూడండి. ఎసిటైల్ సిఓఏ అనేది వివిధ జీవ రసాయన ప్రాముఖ్యత కలిగిన కీలక జీవద్రవ్య మాధ్యమం అండి, ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ చక్రంలో. కానీ ఇది కిటోన్ శరీరంగా తరగతించబడదు. ఇది ఎంపికలు అసిటోన్, అసిటోసేట్ మరియు బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ ఫ్యాట్ మెటబాలిజం సమయంలో ఉత్పత్తి అయ్యే కెటోన్ శరీరాలుగా పరిగణించబడతాయి. ఏ టైంలో అండి? ఫ్యాట్ మెటబాలిజం సమయంలో ఉత్పత్తి అయ్యే కీటోన్ బాడీస్గా ఇవి పరిగణించబడతాయి. నెక్స్ట్ వన్, ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది గ్లైకాలసిస్ పాత్వే ఈజ్. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది గ్లైకోలిసిస్ అంటే గ్లైకాలసిస్లో అంత్య ఉత్పత్తి ఏంటి? ఏం ఉత్పత్తి అవుతుందండి? పైరువేట్ ఆర్ లాక్టేట్, అసిటైల్ సిఓఏ, గ్లూకోరోనిక్ యాసిడ్ అండ్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్. ఏం ఉత్పత్తి అవుతుందండి గ్లైకాలసిస్ చర్యలో అంత్య ఉత్పత్తి? ఆప్షన్ ఏ అండి, పైరువేట్ ఆర్ లాక్టేట్ అనేది ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా, ఆక్సిజన్ సమక్షంలో జరగదండి ఇది. ఓకే, చూద్దాం. ద గ్లైకాలసిస్ పాత్వే ప్రైమర్లీ కన్వర్ట్ గ్లూకోజ్ ఇంటూ పైరువేట్. గ్లూకోజ్ నేమ్ దేనిగా మారుస్తుందండి? పైరువేట్, విచ్ కెన్ దాన్ బి ఫర్దర్ కన్వర్ట్ ఇంటూ లాక్టేట్. అంటే ఫస్ట్ గ్లైకాలసిస్ చర్యలో గ్లూకోజ్ పైరువేట్గా మారుతుంది, తర్వాత లాక్టేట్గా మారుతుంది. అండ్ అనరోబిక్ కండిషన్స్. అనరోబిక్ అంటే ఏంటి? గాలి అంటే ఆక్సిజన్ లేనటువంటి సమక్షంలో జరుగుతుంది ఇది. ఓకేనా. Acetyl CO is produced from pyruvate in the next stage of cellular respiration, while glucuronic acid and glucose 1-phosphate are not direct products of glycolysis. అంటే గ్లైకోలసిస్ మార్గం ముఖ్యంగా గ్లూకోజ్ను పైరువేట్గా మారుస్తుంది. ఇది అనంతరం అనరోబిక్ పరిస్థితుల్లో లాక్టేజ్గా మారవచ్చు. పైరువేట్ నుండి ఆక్సీకరణ ప్రక్రియలో అసిటైల్ సిఓఏ నిర్మించబడుతుంది. కాగా గ్లూకురోవిక్ ఆమ్లము మరియు గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ గ్లైకాలసిస్ యొక్క ప్రత్యక్ష ఉత్పత్తులు కాదు అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ ప్రోటీన్. అమైనో యాసిడ్స్ అన్న ప్రోటీన్స్ అన్న ఒకటే అండి. ఇన్ మెటబాలిజం ఈజ్ అంటే ప్రోటీన్ మెటబాలిజం యొక్క చివరి ఉత్పత్తి ఏమిటి? సింపుల్, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, యూరియా, బైలిరుబిన్. ఆప్షన్స్ ఏంటి? యూరియా అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. అమైనో యాసిడ్స్ లేదా ప్రోటీన్ సంశ్లేషణ జరిగినప్పుడు అంత్య ఉత్పత్తి ఏమొస్తుందండి? యూరియా వస్తుంది. ఓకేనా, యూరియానే విసర్జిస్తాయి మూత్రపిండాలు. చూద్దాం. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్ మెటబాలిజం ఈజ్ యూరియా, విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద లివర్ అండ్ excreted by the kidneys. Urea is a less toxic from of nitrogen and helps in the elimination of excess nitrogen from the body. ఓకేనా, వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది తెలుగులో కూడా. ప్రోటీన్ యొక్క మెటబాలిజం సమయంలో ఏర్పడ్డ చివరి ఉత్పత్తి యూరియా. ఇది కాలేయంలో తయారవుతుంది మరియు మూత్రపిండాల ద్వారా ముడతగా తీసివేయబడుతుంది. యూరియా నైట్రోజన్ యొక్క మించిపోయిన సాంద్రతను శరీరానికి బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతే కదండి, శరీరంలో నైట్రోజన్ స్థాయిలు పెరగకుండా యూరియా రూపంలో దీన్ని బయటికి పంపివేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ప్యూరిఫైడ్ వాటర్ obtained by using ion exchange resin is.
Purified water obtained by using ion exchange resin is. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డీఅయోనైజ్డ్ వాటర్. వివరాలు చూద్దాం. Deionized water is produced by removing ions, including salts, from water using ion exchange resins, resulting in a water with a very low conductivity. అంటే ఏంటండి, డీఅయోనైజ్డ్ నీటిని అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్లను ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఇది నీటి నుండి అయాన్లను సహా ఉప్పులను తొలగించడం ద్వారా ఏర్పడుతుంది. ఫలితంగా చాలా తక్కువ కండక్టివిటీతో కూడిన నీటిని అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద యూరినరీ బెండిక్ట్ టెస్ట్ ఈజ్ డన్ టు డిటెక్ట్ వాట్ సబ్స్టాన్స్. యూరినరీ బెండిక్ట్ టెస్ట్ ద్వారా దేన్ని డిటెక్ట్ చేస్తారు? అసిటోన్, అల్బ్యూమిన్, గ్లూకోజ్, ప్రోటీన్. ఏంటండి? గ్లూకోజ్ అండి. యూరినరీ బెనెడిక్ట్ టెస్ట్ అంటే మూత్రంలో మరి గ్లూకోజ్ పర్సంటేజ్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, చూద్దాం. The Benedict test is primarily used to detect the presence of reducing sugars, such as glucose in urine. The positive result indicates the presence of glucose, which can be a sign of diabetes mellitus or other conditions. అంతే కదండి. బెండిక్ట్ పరీక్ష ప్రధానంగా మూత్రంలో తగ్గించే చక్కెరల, ముఖ్యంగా గ్లూకోజ్ ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సానుకూల ఫలితం గ్లూకోజ్ ఉనికిని సూచిస్తుంది. ఇది డయాబెటీస్ మెల్లిటస్ లేదా ఇతర పరిస్థితులకు సంకేతము కావచ్చు. నెక్స్ట్ వన్, కొలెస్ట్రాల్ మాలిక్యూల్ ఈజ్. కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? సో బెంజోన్ డెరివేటివ్స్, క్వైనోలైన్ డెరివేటివ్స్, స్టెరాయిడ్, స్ట్రైట్ చైన్ యాసిడ్. ఏంటండి మరి కొలెస్ట్రాల్ మాలిక్యులర్ అంటే? ఆప్షన్ సి అండి, ఇట్స్ ఏ స్టెరాయిడ్. ఓకే, కొలెస్ట్రాల్ మాలిక్యూల్ ఈజ్ అంటే ఏంటండి? ఇట్స్ ఏ స్టెరాయిడ్. చూద్దాం. కొలెస్ట్రాల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్టెరాయిడ్ విచ్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ లిపిడ్స్. అంతే కదండి. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇవి లిపిడ్ల తరగతికి చెందినవి. క్యారెక్టరైజ్డ్ బై 4 రింగ్ కార్బన్ స్ట్రక్చర్, అంటే 4 అణువుల కార్బన్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఏ బెంజిన్ ఆర్ క్వినోలైన్ డెరివేటివ్స్ నార్ ఏ స్ట్రైట్ చైన్ యాసిడ్. అంటే కొలెస్ట్రాల్ ఒక స్టెరాయిడ్. ఇది 4 రింగ్ కార్బన్ నిర్మాణాలతో ఉన్న లిపిడ్ తరగతిని సూచిస్తుంది. ఇది బెంజిన్ లేదా క్వినోలైన్ డెరివేటివ్ కాదు, మరియు నేరుగా చైనామగ్నం కూడా కాదు. గుర్తుంచుకోవాలి. బైల్ సాల్ట్ ఇన్ యూరిన్ ఆర్ ఐడెంటిఫై బై యూజింగ్. బైల్ సాల్ట్ అంటే యూరిన్లో బైల్ సాల్ట్ను గుర్తించడానికి ఏ పరీక్ష చేస్తాము? హే సల్ఫర్ టెస్ట్, ఓకే, ఫౌచెట్ టెస్ట్, బెంజడైన్ టెస్ట్, హీట్ కోయాగులేషన్ టెస్ట్. ఏం టెస్ట్ చేస్తామండి? ఆప్షన్ బి అండి, ఫౌచెట్ టెస్ట్ అనేది చేస్తాము. ఎందులో? యూరిన్లో బైల్ సాల్ట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి. చూద్దాం. యా, ఫౌచెట్ టెస్ట్ ఈజ్ స్పెసిఫికల్లీ యూజ్డ్ టు డిటెక్ట్ బైల్ సాల్ట్స్ ఇన్ యూరిన్. In this test, the urine is mixed with a reagent containing ferric chloride, which forms a characteristic green color in the presence of bile salts. అంతే కదండి. ఫౌచెట్ పరీక్ష ప్రధానంగా మూత్రంలో పిత్త రుజువు చేయడానికి, అంటే బాయిల్ని ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సింపుల్. ఈ పరీక్షలో మూత్రాన్ని ఫెరిక్ క్లోరైడ్ కలిగి ఉన్న రీజెంట్తో కలిపినప్పుడు ఈ యొక్క బాయిల్ డిటెక్ట్ అనేది ఉనికిలో ప్రత్యక్షమైన ఆకుపచ్చ రంగును ఏర్పరుస్తుందండి. ఓకేనా? ఈ బాయిల్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఏ రంగు కనిపిస్తుందండి? ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది ఈ యొక్క టెస్ట్లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క కర్తవ్యం కానిది ఏంటి అని అడుగుతున్నారు. కలెక్షన్ ఆఫ్ స్పెసిమెన్స్, ప్రాసెసింగ్ ఆఫ్ స్పెసిమెన్స్, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్, అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్. జనరల్ క్వశ్చన్ అండి, మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు జస్ట్ కామన్ సెన్స్తో. ఓకేనా? ఏంటిది? మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క కర్తవ్యం కానిది ఏంటండి? ఆప్షన్ సి అండి, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్తో ట్రీట్మెంట్ ఇస్తారా? లేదండి. కలెక్షన్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్ట్ చేసుకుంటాం, వాటిని ప్రాసెస్ చేస్తాం, అనలైజ్ చేసి రిపోర్ట్ కూడా అందిస్తాం. బట్ ట్రీట్మెంట్ అనేది మనకు అవసరం లేదు. ఓకే,
Medical lab technicians are responsible for collecting, processing, and analyzing specimens and reporting results. However, they do not prescribe treatment, which is the role of healthcare providers like doctors. Doctors లా అధీనంలో ఉంటుంది, మనకు అవసరం లేదు అని అర్థం అది. ఓకే, నెక్స్ట్ వన్. A program that evaluates the performance of a laboratories through proficiency testing is known as. A program that evaluates the performance of a laboratories through proficiency testing is known as IQC, IQAC, NABL, ISO. ఏంటండి ఆప్షన్స్ అండి? NABL అండి, వివరాలు చూద్దాం. NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ calibration laboratories provides accreditation to laboratories ensuring they meet international standards for proficiency testing. అంటే అంతర్జాతీయ స్థాయిలో మరి ఈ ల్యాబొరేటరీస్ అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ అందించేటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనేటువంటి అక్రిడేషన్ ఇచ్చేటువంటి సంస్థ NABL. దీని గురించి కూడా చెప్పుకున్నాం మనం, గమనించాలి. నెక్స్ట్, AST and ALT enzymes are measured in a blood as a part of. AST and ALT enzymes are measured in a blood as a part of. Answer ఆప్షన్ బి అండి, లివర్ ఫంక్షన్ టెస్ట్లు అండి. AST అండ్ ALT అనేవి ఏంటి? లివర్ ఫంక్షన్ టెస్ట్. చూద్దాం. AST ఆస్పరేట్ అమైనో ట్రాన్స్ఫరేస్ అండ్ ALT అంటే ఏంటి? alanine aminotransferase are enzymes primarily found in the liver. So elevated levels of these enzymes in the blood are indicative of liver damage or a dysfunction of liver, making them essential components of liver function test. అంటే లివర్ సరిగా పనిచేస్తుందా లేదా అనేటువంటి టెస్టులు అండి ఇవి. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక ఎంజైమ్స్ అండి. ఈ ఎంజైమ్స్లు ఈ టెస్ట్లో పెరగడం కానీ తగ్గడం కానీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెరిగిందనుకోండి, ఖచ్చితంగా లివర్ డ్యామేజ్ అయినట్టు. ఒకవేళ పెరిగి లేకుండా ఉందనుకోండి, సాధారణంగా ఉంటే నో ప్రాబ్లం. ఓకేనా, గమనించాలి అంతే. నెక్స్ట్ వన్, ఎంజైమ్స్ దట్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ అ డయటరీ ప్రోటీన్ ఇంక్లూడింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే జీర్ణక్రియలో పాల్గొనేటువంటి ఎంజైమ్ ఏంటి అని అడుగుతున్నారు. పెప్సిన్, అమైలేస్, లైపేస్, కొలైపేస్. ఆప్షన్ ఏ అండి, పెప్సిన్ అండి. Pepsin is the digestive enzyme produced in the stomach that break down protein into smaller peptides. Amylase is involved in carbohydrate digestion, while lipase and colipase are associated with fat digestion అండి. ఓకే, పెప్సిన్ అనేది మన శరీరంలో మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం కావడంలో ఉపయోగపడతాయి. రిమైనింగ్ ఏంటి? లైపేజ్ అండ్ కోలైపేజ్ అనేటువంటివి కొవ్వుల జీర్ణక్రియలో పాల్గొంటాయండి. వేట్లో అండి, కొవ్వుల జీర్ణక్రియలో. ఇంపార్టెంట్. పెప్సిన్ అనేది కిడ్నీ యుక్త అనేది ఒక జీర్ణ ఎంజైమ్ అండి. ఇది ప్రోటీన్ చిన్న పెప్టైడ్లుగా విభజించడంలో సహాయపడుతుంది. అమైలేజ్ కార్బోహైడ్రేట్ జీర్ణంలో పాల్గొనడం, అలాగే లైపేజ్ మరియు కోలైపేజ్ కొవ్వు జీర్ణంలో అనుసంధానించబడ్డాయి. నెక్స్ట్ వన్, ఫాస్టింగ్ శాంపిల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్. ఫాస్టింగ్ శాంపిల్స్ అంటే తినకముందు, ఓకే, ఉపవాసంలో ఉన్నప్పుడు కొన్ని టెస్టులు చేస్తారండి. తప్పకుండా ఉపవాసంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు అలాంటి టెస్టులు. అలాంటిది క్రింది వాటిలో ఏ టెస్టుకు అవసరం లేదు? ఫాస్టింగ్ శాంపిల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఏంటది? FBS, లిపిడ్ ప్రొఫైల్, OGTT, LFT. ఆప్షన్ డి అండి, LFT అనేటువంటి టెస్ట్కి అవసరం లేదండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే, బ్లడ్ శాంపిల్స్. బట్ FBS టెస్ట్లో, లిపిడ్ ప్రొఫైల్లో, OGTT సమయంలో మాత్రం ఖచ్చితంగా ఫాస్టింగ్ శాంపిల్స్ మాత్రమే తీసుకుంటారు. లివర్ ఫంక్షన్ టెస్ట్ అండి, ఏమంటారు దీన్ని? LFT అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ కెన్ బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఫాస్టింగ్ యాజ్ దే మెజర్ వేరియస్ ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్ దట్ డు నాట్ రిక్వైర్డ్ ఫాస్టింగ్ ఆర్ యాక్యురేట్ రిజల్ట్స్. ఉపవాసం ఉండనవసరం లేదండి దీనికి, డైరెక్ట్ ఎప్పుడైనా వెళ్ళి మనము తీసుకోవచ్చు. రిమైనింగ్ టెక్స్ట్లో మాత్రం ఖచ్చితంగా ఉపవాసం అనేది అవసరం. ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ అండ్ కోఆగులేటెడ్ బ్లడ్ ఈల్స్ ఏం ఉత్పత్తి చేస్తాయండి? ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ అండ్ యాంటీ కోఆగులేటెడ్ బ్లడ్ ఈల్స్. ఆన్సర్ ఆప్షన్ బి, ప్లాస్మా అండి. Plasma is the liquid component of blood that remains after centrifugation
containing water, electrolytes, proteins, hormones, and waste products. It divided from anticoagulated blood where the clotting factors are still present. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, సో గైస్ మరి ఇదండి ఈ రోజుకి సంబంధించిన పార్ట్ 1 అండి. సో రోజు ఒక టాపిక్ అయితే చెప్పుకుందాము ఖచ్చితంగా ఇది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మీకైతే ఇంత క్లియర్గా ఈ మాక్ టెస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కూడా, చేయరు కూడా. ఇక అంత క్లియర్గా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ అయితే అతి త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని ఆన్లైన్ ఎగ్జామ్ రూపంలో కూడా మన టెస్ట్లో మన కోర్సులో యాడ్ చేస్తానండి. ఓకే, ఫ్రీగానే యాడ్ చేస్తాను. కోర్స్ తీసుకున్నవారు అందరూ కూడా అప్లై అయితే రాయవచ్చండి ఇది. ఓకేనా, సో కుదిరితే అన్నీ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మన కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.